కటౌట్లు చూసి సినిమాలకు వెళ్లే రోజులు పోయాయి. అందుకే మన భాష కాకపోయినా, స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గర అవుతున్నాయి మలయాళ సినిమాలు. అందుకే స్టార్ ప్రొడ్యూసర్లు ఈ సినిమాల మీద మోజుపడి రైట్స్ తీసుకొని మరీ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మలయాళంలో హిట్ అయిన ఈ సినిమాలు తెలుగులో వర్కౌట్ అవుతాయా? మలయాళ కంటెంట్ కి క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. స్పెషల్లీ ఓటీటీ వచ్చాక మలయాళం మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. దీనికి తోడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ఇక్కడి మార్కెట్ ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి మలయాళ సినిమాలు. అందుకే తెలుగులో కూడా తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అలా మలయాళంలో 3 కోట్లతో తెరకెక్కి 85 కోట్ల కలెక్షన్లతో సూపర్ హిట్ అయిన ప్రేమలు సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కార్తికేయ. తెలుగు రైట్స్ తీసుకున్న రాజమౌళి మార్చ్ 8 శివరాత్రి సందర్భంగా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకులో మరో మలయాళ మూవీ కూడా థియేటర్లోకి రాబోతోంది. మమ్ముట్టి లీడ్ రోల్లో డార్క్ డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన భ్రమయుగం సినిమా కూడా మలయాళంలో 60 కోట్లకు పైగా కలెక్షన్లతో మంచి హిట్ అయింది. ఈ సినిమాని కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో ఈ నెల 15న రిలీజ్ చేయబోతోంది. ఇలా మలయాళంలో ఉన్న ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని మార్కెట్ పెంచుకోవడానికి, ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మలయాళంలో హిట్ అవుతున్నాయని ఆ సినిమాల మీద మోజుపడి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు కానీ టాలీవుడ్ లో మాత్రం పెద్దగా వర్కౌట్ అవడం లేదు. మరి ఈ సినిమాలు తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో చూద్దాం.